కడప నగర భద్రతపై ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. కడప నగరాన్ని క్రైమ్ రహిత నగరంగా మారుస్తాం, ప్రతి గలిలో సీసీ కెమెరా బిగిస్తాం, గంజాయి ముట్టాల వెన్నులో వణుకు పుట్టిస్తామంటూ ఆనాడు గొప్పలు చెప్పిన ఆ నేత, ఆ నాయకురాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? అభివృద్ధి అనే పవిత్ర మాటను తెరపైకి తెచ్చి ఆ ముసుగులో డాక్టర్లు, కాంట్రాక్టర్లు, విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన కోట్ల రూపాయల విరాళాల చిట్ట ఎవరి దగ్గరుంది? ఒకవైపు కెమెరాల కోసం బలవంతం పోస్తుండ్రు, మరోవైపు ఆ డబ్బు అందని కంపెనీ. ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కడప నగరం మొత్తం అదే అంశంపై రగిలిపోతోంది. ప్రాణం తీస్తే బెదిరింపులకు భయపడి ఒక బాధ్యతాయుత నాయకుడు ఆనాడే మంచాన పడ్డా నేటికి ఆ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదు? అసలు విరాళాల సొమ్ము ఏమైపోయింది? ఆ ప్రాజెక్ట్ ఎవరు అడ్డుకుంటున్నారు? అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భద్రత పేరుతో ఒక భారీ ఆర్థిక వ్యూహం అప్పట్లో మొదలైంది. ఆ నాయకురాలు, ఆ నాయకుడి ఆధ్వర్యంలో నగరంలో ప్రతి వీధిని సీసీ కెమెరాల నిఘాలో తెస్తామనే ప్రకటన వచ్చినప్పుడు ప్రజలు దీన్ని ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమంగా భావించారు. కానీ ఆ ముసుగులో జరిగిన వసూళ్ల పర్వం ఇప్పుడు కడప నగరానికి ఒక పెద్ద మాయని మచ్చగా మారింది. నగరంలోని పేరున్న డాక్టర్ల దగ్గరకు వెళ్లారు, కాంట్రాక్టర్లను పట్టుకున్నారు, కాలేజీ యాజమాన్యాలను విడిచిపెట్టలేదు. మీరు కెమెరాలిచ్చే ఫ్యాక్టరీకే చెక్కులు రాయండి, నేరుగా అకౌంట్లోనే వేయండి అంటూ వారు సృష్టించిన వాతావరణం ఎంత పకడ్బందీగా ఉందంటే ఆ రోజుల్లో ఎవరూ కాదనలేని స్థితిని కల్పించారు. కాని కడపలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వసూలు చేసిన ఆ కోట్ల రూపాయలు ఇప్పుడు ఎక్కడున్నాయి? 1.5 సంవత్సరం దాటినా కడప గల్లీల్లో కనీసం ఒక్క కొత్త కెమెరా కూడా ఎందుకు దర్శనం ఇవ్వలేదు? ఆ డబ్బు ఆ కంపెనీకి చేరిందా? లేక మరేదైనా రహస్య రూటులో ఆ విరాళాలు మాయమయ్యాయా? ఒకవేళ ఆ డబ్బు నిజంగానే కంపెనీకి అందితే ఎందుకు ప్రాజెక్టును ఆపేశారు? అసలు ఆ కంపెనీకి ఈ డబ్బులు అందాయా, లేక మధ్యలో ఎవరైనా జేబులు నింపుకున్నారా? ఇవన్నీ ఇప్పుడు కడప నగరంలో ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న ప్రశ్నలు. కోటి రూపాయల సందేహాలు. కెమెరాల కోసం అడిగిన వాళ్లకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ నేతలకు లేదా అనేది కడప నగరంలో వినిపిస్తున్న ప్రశ్నలు. కడప నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచినటువంటి పాలకులు ఈరోజు పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కడప నగరంలో దొంగతనాలు అరికట్టాలని, అట్లాగే కడప నగరం అభివృద్ధి చేయాలని చెప్పి కడప నగరంలో అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కడప నగరంలో గంజాయి బ్యాచ్ కానీ, అట్లాగే దొంగతనాల బ్యాచ్ కానీ ఇవన్నీ అరికట్టచ్చని చెప్పి గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కడప నగరంలో అనేక పెద్ద సంపన్న కుటుంబాల దగ్గర నుంచి ఫండ్స్ రూపంలో కలెక్ట్ చేశారు. ఆ ఫండ్స్ను సీసీ కెమెరాలకు మళ్ళిస్తామని చెప్పి నిధులు సమకూర్చారు. ఆ నిధులు ఇప్పటి వరకు ఏ మేరకు సీసీ కెమెరాలకు ఉపయోగించారో, ఎంత వసూలు చేశారో దీనిపైన కడప నగర ప్రజానికానికి వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ సీసీ కెమెరాలకు లక్షలాది రూపాయలు హాస్పిటల్ నుంచి కానీ, పారిశ్రామికవేత్తల నుంచి కానీ, సంపన్న కుటుంబాల నుంచి వసూలు చేసినటువంటి ఈ నిధులు ఇప్పటికి కూడా కాలయాపన చేసేటువంటి పరిస్థితులు ఈరోజు పాలకులు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కడప నగరంలో దొంగతనాలను అరికట్టడంలో కానీ, గంజాయి బ్యాచ్ను నివారించడంలో కానీ, ఇట్లా రకరకాల అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకోసం సీసీ కెమెరాలకు ఏవైతే నిధులు వసూలు చేశారో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన నిధులన్నీ ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు కొనుగోలు చేస్తే కడప నగరంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేలు చేసేటువంటి వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వసూళ్ల దందాలో అత్యంత విషాదకరమైన, ఆందోళనకరమైన కోణం బెదిరింపుల రాజకీయాలు. కడప నగరంలో ఒక గౌరవప్రదమైన ముస్లిం కమిటీకి చెందిన నేత ఒక ప్రముఖ హాస్పిటల్ యజమానిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు కట్టాల్సిందే, లేకపోతే మీ హాస్పిటల్ నడవనివ్వం, మీ బ్రతుకు బస్టాండ్ అవుతుంది అని ఒక నేత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కడపలో ప్రకంపనలు సృష్టించాయి. ఆ వ్యాపారవేత్త ఆర్థికంగా లేక కాదు, ఆ అధికార నేతలు చూపినటువంటి అహంకారం, ఆ బెదిరింపు మాటలు ఆయన ఆత్మగౌరవాన్ని మంటగలిపాయి. పర్యవసానంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన తీవ్ర మానసిక ఆవేదనతో మంచానికే పరిమితమైపోయారు. ఒకవైపు కడప అభివృద్ధి అని గొప్పలు చెప్పుకునే ఆ నాయకురాలు, మరోవైపు ఆ నేత చేస్తున్న ఈ దౌర్జన్యపూరిత రాజకీయాలు ఎంతకాలం? ఇదేనా కడప ప్రజలకు మీరిచ్చే భద్రత? సీసీ కెమెరాలు బిగించాల్సిన నేతలు ప్రజల ప్రాణాలతో ఇలా చెలగాటమాడుతుంటే పోలీస్ అధికారులు, జిల్లా యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? ఇంతటి దారుణం జరుగుతున్నా కనీసం స్పందించని ఆ నేతలకు ఆ కంపెనీతో కొట్లాడే నైతిక హక్కుందా?
అసలు ఎందుకు ఆ కంపెనీపై చర్యలు తీసుకోవడం లేదు? అంటే వారి స్వార్థ ప్రయోజనాల ముందు ప్రజల ప్రాణాలు, ఆత్మగౌరవం కూడా లెక్క కాదనే మాట వినిపిస్తోంది. కడప నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించి నగరం అంతా ఎక్కడా ఎలాంటి ఘటన జరగకుండా చూస్తామని చెప్పి అధికార పార్టీ నేతలు చాలా ఆర్భాటంగా ప్రకటన చేశారు. కానీ ఇప్పటికీ నెలలు గడుస్తున్నా అవసరమున్న చోట ఇంకా సీసీ కెమెరాల ఏర్పాటు జరగడం లేదు. దీని కారణంగా ప్రజానికం భద్రత కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నతాధికారులు ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే మేము P4 పద్ధతిలోనే పెద్ద ఎత్తున అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆచరణలో ఈ పని పూర్తి కాకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎక్కడ ఏం మారుమూల ఏం జరిగినా కూడా వాటి ఆధారాల కోసం మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పినటువంటి మాటని ఆచరణలో అమలు చేయట్లేదు. దాన్ని తక్షణమే అమలు చేసి ప్రజానికాన్ని రక్షణ వలయంలో ఉంచడానికి ఇప్పటికైనా సరే సీరియస్గా శ్రద్ధ పెట్టి ప్రజానికానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ రకంగా చేయకపోవడం అనేది సరైనది కాదు. తక్షణమే దాన్ని అమలుకి తీసుకొచ్చి ఆ నిధులను ఖర్చు పెట్టి ప్రజానికానికి ఉపయోగకరంగా ఉండేలా చూడాలని కోరుతున్నాం. ప్రస్తుతం కడపలో పరిస్థితి చూస్తుంటే ఉన్న కొన్ని పాత కెమెరాలు కూడా పనిచేయక కేవలం ఇనుప స్తంభాలకు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. వీటిని బాగుచేయాలన్నా, కొత్తవి బిగించాలన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ కంపెనీతో అసలు గొడవపడే సాహసం ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించుకుంటే ఆ కంపెనీకి ఆ డబ్బులు చెల్లించారా లేదా ఆ వసూళ్ల వెనక ఏదైనా పెద్ద స్కామ్ ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. నగరంలో ఏ గల్లీని చూసినా అది అసాంఘిక శక్తులకు నిలయంగా మారుతుంటే, సీసీ కెమెరాలు లేక ప్రజలు భయాందోళనకు గురవుతుంటే ఈ నేతలు మాత్రం ఏమీ ఎరగనట్లు మౌనవ్రతం వహించడం వెనక మర్మం ఏంటి? వసూలు చేసిన విరాళాల లెక్కలు ఎక్కడివి? ఎవరి దగ్గరున్నాయి? ఆ ఫ్యాక్టరీ నుంచి కెమెరాలు ఎందుకు రాలేదు? ఎన్ని కెమెరాలొచ్చాయి? ఎక్కడ బిగించారు? వీటికి సమాధానం చెప్పే దిక్కులేదా? ప్రభుత్వం స్పందిస్తుందా? పోలీస్ అధికారులు విచారణ చేస్తారా? లేక ఈ ఫైల్ కూడా కడప రాజకీయాల పుణ్యమా అని అటకెక్కిపోతుందా? కడప ప్రజలిప్పుడు అడుగుతున్న ఒకే ఒక్క మాట, మా భద్రత ఏమైంది? మేము ఇచ్చిన డబ్బు ఎక్కడికి పోయింది? ఈ నిశ్శబ్దానికి సమాధానం చెప్పే దమ్ము ఆ నేతలకుందా? ఇది కేవలం కెమెరాల వ్యవహారం కాదు, కడప ప్రజల నమ్మకాన్ని, భద్రతను అమ్ముకున్న వ్యవహారం అని నేతలు గుర్తించాలి. అధికార వర్గం కూడా ఆలోచించాలి. మరి అధికార వర్గం ఏం తేలుస్తుందో చూడాలి. ఎన్నికల ముందు కొండంత చెప్పారు. మరి ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత చూస్తే గోరింత కూడా అభివృద్ధి జరగని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదో కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుబంధంతో P4 అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీల కాడ నుంచి మరి వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మబలికి మరి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో మరి అనేక చోట్ల మరి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది రాష్ట్ర ఖజానాతో. తీరా ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశారా అని చెప్పి ఒకసారి నెమరు వేసుకుంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క చిన్న కార్యక్రమం P4 ద్వారా జరిగిన పరిస్థితి లేదు. శాసనసభ్యురాలు మా ఎమ్మెల్యే గారు కడప నియోజకవర్గ అభివృద్ధి చేస్తాను, నేను ఎమ్మెల్యేగా గెలుస్తే అని చెప్పి ఒక సొంత మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఎమ్మెల్యే గారికి, ఆ మేనిఫెస్టో ఎక్కడా ఉంది? మరి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసి మరి ఆ మేనిఫెస్టోలో మీరు ఎన్ని కార్యక్రమాలు పూర్తి చేశారో కడప నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే P4 ద్వారా కడప నగరంలో ఏం అభివృద్ధి జరిగింది? మరి అదే కాకుండా వాళ్ళ మేనిఫెస్టోలో కడప నగరం అంతా కూడా సీసీ కెమెరాలు పెడతానని చెప్పి ముక్కు పిండి వసూలు చేయడం జరిగింది. డబ్బులంతా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి కాడ డబ్బులు వసూలు చేయడం జరిగింది. మనం చూసాం. సొంత పార్టీ వాళ్ళని కూడా వదులుకోకుండా వాళ్ళతో పాటు తిరిగిన మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిని కూడా వదులుకోకుండా మరి ఏ రకంగా నువ్వు 10 లక్షలు ఇవ్వాలంటే 10 లక్షలు ఇవ్వాల్సిందే, నువ్వు 5 లక్షలు ఇవ్వాలంటే 5 లక్షలు ఇవ్వాల్సిందే, నువ్వు 25 లక్షలు ఇవ్వాలంటే 25 లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పి ముక్కుపెండి వసూలు చేసి మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కడప నియోజకవర్గంలో ఒక్క కెమెరా అన్న పెట్టారా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అదే ఎవరి పేమెంట్లో ఎవరి జబ్బుల్లోకి వెళ్ళాయి, ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి అనేది మన ఎమ్మెల్యే గారిని అడగాలి. మీరు పోయి ఎమ్మెల్యే గారిని అడగాలి. ఆ రోజు ముక్కు పిండి వసూలు చేశారు. ప్రతి ఒక్కరి కాడ, వ్యాపారస్తుల కాడ అయితే మీ, కాంట్రాక్టర్ల కాడ అయితే మీ, ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకుల కాడ, అందరి కాడ కూడా డబ్బులు వసూలు చేశారు. ఆ రోజు అదే పత్రికల్లో దాంట్లో వస్తే మేము క్యాష్ రూపంలో తీసుకోవడం లేదు, మేము చెక్కుల రూపంలో తీసుకుంటున్నామని చెప్పారు. చెక్కుల రూపంలో తీసుకొని ఎవరికి పే చేశారు, ఏ కంపెనీకి పే చేశారు? మీరు డబ్బులు పే చేసింటే ఆ కంపెనీ ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు ఎన్ని నేరాలు ఘోరాలు అవుతున్నాయి, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి కడప నగరంలో. మరి మీరు ఆ రోజు ఏం చెప్పారు? ప్రతి కూడల్లో నేను సీసీ కెమెరాలు పెడతానని చెప్పాను. నా సొంత నిధులతో పెట్టానని చెప్పి ఆ రోజు నేను మేనిఫెస్టో చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మీరు ప్రజల కాడ డబ్బులు వసూలు చేసి నేను సీసీ కెమెరాలు పెట్టానని ఎక్కడ చెప్పలేదు. నా సొంత డబ్బులతో నేను సీసీ కెమెరాలు పెడతానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయాయి మీ సొంత డబ్బులు? ఇప్పుడు మీరు లేఅవుట్లలో సంపాదించిన డబ్బులు, ప్రజలకు ఇబ్బంది పెట్టి సంపాదించిన డబ్బులు, ఇళ్ళు కట్టేటప్పుడు సంపాదించిన డబ్బులు, మరి ఈరోజు నిన్న ఒక ఫాదర్ మాట్లాడుతూ 80 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. ఆ డబ్బులన్నీ కూడా ఏమైపోయాయి? ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు వదిలే పరిస్థితి ఉండదు. ప్రజలకు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే అవకాశం అంటే ఓటు రూపంలో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మీకు తగిన సమాధానం, తగిన బుద్ధి ఈ నగర ప్రజలు చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.